నమస్తే. నేను మీ అశ్విని కుమార్. వాయనాడ్ ఎంపీ లేదా ప్రస్తుతం ఇప్పుడు రాయబరేలీ ఎంపీ అనొచ్చు. వాయనాడ్కి రాజీనామా చేశారు కాబట్టి రాహుల్ గాంధీ లోక్సభలో స్పీకర్కి సంబంధించి చాలా ఉపన్యాసాలు ఇచ్చారు. జూన్ 25వ తారీఖు ఎమర్జెన్సీ బ్లాక్ డే రోజు. దాదాపు ఆయన నాకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు, మీరు లోక్సభ స్పీకర్ని సపోర్ట్ చేయమని. మేము మద్దతు ఇస్తాము, కాకపోతే మాకు డిప్యూటీ స్పీకర్ పదవికి మాకు మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే కన్వెన్షను ట్రెడిషన్ అంటూ కూడా చాలా కొత్త రకాల పదాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో వినంది. బహుశా రాహుల్ గాంధీకి పక్కనున్న వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గేనో వీళ్ళు ఇచ్చిన సలహాలు అనుకుంటాను. లోక్సభలో ఆయన బయట మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ఉత్సాహంగా మేము డిప్యూటీ స్పీకర్ మాకే ఇవ్వాలి, అప్పుడే మేము స్పీకర్ పదవికి మద్దతు ఇస్తామంటూ కూడా ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే ఎక్కడ కూడా ఆయనకి తెలియంది ఏంటంటే 99 వాజ్పేయి ప్రభుత్వం అంతకు ముందున్న ప్రభుత్వాలు కాదు, ప్రస్తుతం చూస్తోంది మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం దేనికి లొంగదన్నది ఆయనకి ఇంకా 10 సంవత్సరాలు మోడీ పరిపాలన చూసినా కూడా అర్థమైనట్లేదు. ఆయన మోడీని ఎక్కడో కూడా ఒక సంక్షోభంలోకి నెడదామని ప్రయత్నం టైప్లో ఆయన ఆఖరిగా అస్త్రం ఉపయోగించారు. అయితే ఎన్డీఏ కూటమి వైపు నుంచి ఎక్కడా కూడా మద్దతుగా ఆయన స్టేట్మెంట్కి మద్దతుగా రెస్పాన్స్ రాకపోవడంతో సురేష్ను కూడా లోక్సభ స్పీకర్ పదవికి పోటీలో బరిలోకి దింపింది కాంగ్రెస్ కూటమి. అయితే చాలా మనం ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాము, అట్లాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ నోటి వెంబడి కూడా వింటున్నాము, చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్కి ఎన్నికలు జరుగుతున్నాయని. అయితే ఇది ఒక ఫేక్ ప్రొపగండాని, ఎందుకంటే అంతకుముందు 1952లో కూడా లోక్సభ స్పీకర్కి సంబంధించి ఎన్నికలు జరిగినాయి. తర్వాత ఎమర్జెన్సీ టైంలో కూడా 1976లో కూడా లోక్సభ స్పీకర్కి ఎన్నికలు జరిగినాయి. ఇదేమీ మొదటిసారి కాదు. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ గురించి. ఆయన ట్రెడిషను కన్వెన్షన్ అంటూ కూడా ఎప్పుడు ఏదో కొత్త రకంగా వీళ్ళందరూ ఏదో ఫాలో అవుతున్నట్టుగా ఎప్పటి నుంచో అన్నట్టుగానే ఆయన స్టేట్మెంట్లు ఇచ్చి భారతదేశ ప్రజలకు ఆయన ఏదో సందేశం ఇస్తున్నట్టుగా ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. బహుశా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో కూడా ఇంతవరకు రాష్ట్రాల్లో చూసుకుంటే మన హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ రూలింగ్లో ఉంది. స్పీకర్ కుల్దీప్ సింగ్ పతానియా ఆయన కాంగ్రెస్ సంబంధించిన ఆయన. డిప్యూటీ స్పీకర్ కూడా వినయ్ కుమార్కే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అట్లాగే జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ ఈ రెండు కూడా రూల్ చేసినాయి. అప్పుడు స్పీకర్గా రవీంద్రనాథ్ మెహతా జేఎంఎం పార్టీ డిప్యూటీ స్పీకర్ని వేకెంట్గా పెట్టింది. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రూలింగ్లో చూసుకుంటే మనం రామ్ నివాస్ గోయల్ని ఆమ్ ఆద్మీ పార్టీ స్పీకర్గా పెట్టింది. డిప్యూటీ స్పీకర్ కూడా రాఖీ బిర్లా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని. ఇంకా మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గడ్డం ప్రసాద్ కుమార్ని స్పీకర్గా పెట్టింది, కానీ ఈరోజు కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వలేదు. ఇక వాళ్ళ మిత్రపక్షమైన కేరళలో ఎల్డీఎఫ్ చూసుకుంటే కనుక షంషీర్ సిపిఐఎంకి సంబంధించిన ఆయన్ని స్పీకర్గా పెట్టింది. డిప్యూటీ స్పీకర్ కూడా చిటియాం గోపకుమార్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి సంబంధించే. కర్ణాటకలో కూడా స్పీకర్గా ఖాదర్ ఫరీద్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. డిప్యూటీ స్పీకర్ కూడా ఆర్ఎం లమాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని స్పీకర్గా తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మిత్రపక్షమైన డిఎంకే తమిళనాడులో చూసుకుంటే అప్పావు డిఎంకే పార్టీకి సంబంధించిన ఆయన స్పీకర్గా పెట్టింది. డిప్యూటీ స్పీకర్ కూడా పిచ్చండి అని డిఎంకే వ్యక్తిగా ఇచ్చింది. ఇంకొక మిత్రపక్షం ప్రస్తుతం బయట ఉన్నా కూడా కాంగ్రెస్ కూటమికి మద్దతు తెలుపుతున్న టీఎంసీ పార్టీ స్పీకర్గా కూడా బిమాన్ బెనర్జీ టీఎంసీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. డిప్యూటీ స్పీకర్గా కూడా ఆశీష్ బెనర్జీ డిప్యూటీ స్పీకర్గా పెట్టింది. వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు, మేము ట్రెడిషన్ ఫాలో అవుతున్నాము, కన్వెన్షన్లు అంటూ కూడా లోక్సభ స్పీకరు డిప్యూటీ స్పీకర్ మాకే ఇవ్వాలంటూ కూడా మాట్లాడడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. రాహుల్ గాంధీ కూడా పూర్తిగా రాజకీయాల మీద అవగాహన లేదన్నది కూడా మరొకసారి స్పష్టమవుతుంది. అయినా కూడా ఇంకా అర్థం కానిది ఏంటంటే ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థే లోక్సభ స్పీకర్ కాబోతున్నాడు. అట్లాగే ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కూడా అవ్వబోతున్నాడు. ఎందుకంటే వాళ్ళకే ఓట్ల శాతం ఎక్కువ ఉంది, మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, సపోర్టివ్. మళ్ళీ ఒకసారి రాహుల్ గాంధీ పప్పులో కాలు వేసినట్టే ఇండియా ఎలియన్స్కి గట్టి దెబ్బ, చావు దెబ్బ తగలబోతోంది 26వ తారీఖు. అదన్నీ కూడా మనం చూడబోతున్నాం.